హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 1488. ఈరోజు డేట్ 9th December 2024. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ అప్డేట్లో మీకు ఫ్లిప్కార్ట్లో మంచి బ్రాండ్లకు సంబంధించిన షూస్ కావచ్చు, అలాగే ఇంకా రకరకాల ఫుట్వేర్స్ కావచ్చు, డ్రెస్సులు కావచ్చు, మంచి డిస్కౌంట్లో ఉన్నాయి. పూమా, అడిడాస్, రీబాక్ ఇలాంటివి మంచి బ్రాండ్స్ ఉన్నాయి. చాలా లింక్స్ ఉన్నాయి, అవన్నీ కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఒకవేళ అందులో ఏదైనా మీకు ఉపయోగపడుతుందేమో ఒకసారి చెక్ చేసుకోండి. చాలా మంచి డిస్కౌంట్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇలాంటి డీల్స్ వస్తూ పోతుంటే ఛానల్ యాక్టివ్గా ఉండాలి. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ ఏంటి అనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి రెడ్మీ నుంచి. రెడ్మీ వాళ్ళు ఈరోజు మన ఇండియాలో రెడ్మీ నోట్ 14 సిరీస్ని అఫీషియల్గా లాంచ్ చేశారు. ఈ రెడ్మీ నోట్ 14 సిరీస్లో మీకు మొత్తం 3 ఫోన్స్ ఉంటాయి. రెడ్మీ నోట్ 14, రెడ్మీ నోట్ 14 ప్రో, రెడ్మీ నోట్ 14 ప్రో ప్లస్. రెడ్మీ నోట్ 14 మీకు అప్రాక్సిమేట్గా విత్ కార్డ్ ఆఫర్తో అరౌండ్ 18,000 రూపాయలు పెట్టారు. రెడ్మీ నోట్ 14 ప్రో విత్ కార్డ్ ఆఫర్స్తో అరౌండ్ 24,000 పెట్టారు. అలాగే రెడ్మీ నోట్ 14 ప్రో ప్లస్ టాప్ మోడలు, ఇది మీకు విత్ కార్డ్ ఆఫర్తో అరౌండ్ 30,000 రూపాయలు పెట్టారు. లాస్ట్ ఇయర్ ప్రైజింగ్తో కంపేర్ చేసుకుంటే రెడ్మీ నోట్ 14 బేస్ మోడల్ ఒక 1000 రూపాయలు పెరిగినట్టుంది. రిమైనింగ్ దాదాపు అలాగే ఉన్నట్టున్నాయి ఇవి. అండ్ లాస్ట్ ఇయర్తో ఈ ఇయర్ చేంజెస్ ఏమైనా జరిగినాయి, ఇంప్రూవ్మెంట్స్ ఏమైనా జరిగినాయి అంటే బేస్ మోడల్లో కొంచెం ఇంప్రూవ్మెంట్స్ జరిగినాయి. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ లాంటివి. అండ్ నోట్ 14 ప్రోలో మీకు కర్వ్డ్ డిస్ప్లే లాంటివి తీసుకొచ్చారు. అలాగే ఇంకొంచెం కెమెరా డిపార్ట్మెంట్లో కొన్ని చేంజెస్ ఇలాంటివి అయితే ఉన్నాయి. బట్ ఎట్ ద సేమ్ టైం ఇంతకుముందు ఉన్న దాంతో కంపేర్ చేసుకుంటే కొన్ని డ్రాబ్యాక్స్, డౌన్ గ్రేడ్స్ కూడా ఉన్నాయి. అవన్నీ నేను ఆల్రెడీ నా దగ్గర రెడ్మీ నోట్ 14 ప్రో ఉంది. దీనికి సంబంధించి అన్బాక్సింగ్లో నేను చైనీస్ యూనిట్లో ఏవైతే చెప్పానో దాదాపు అవే ఇక్కడ కూడా మీకు ఇండియన్ యూనిట్లో కూడా చెప్పాను. ఒకసారి ఆ 2 వీడియోలు చూడండి, మీకు ఒక ఫుల్ క్లారిటీ వస్తుంది. అండ్ ఈరోజు నేను మీకు రెడ్మీ నోట్ 14 ప్రో ఇండియన్ యూనిట్కి సంబంధించిన వీడియో కూడా చేశాను. అది కూడా ఫస్ట్ కామెంట్లోనే ఇక్కడ కార్డ్స్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఇంకొంచెం బెటర్గా అప్గ్రేడ్ చేస్తే బాగుంటుంది. బట్ ప్రైస్ మాత్రం అప్గ్రేడ్ చేస్తున్నారు. ప్రైజులు పెరుగుతున్నాయి కానీ ఫీచర్స్ మాత్రం ఇంకా కొంచెం బెటర్గా ఇస్తే బాగుండేది కదా. ఇక్కడ ఆల్రెడీ మనకి టఫ్ కాంపిటేటర్లు చాలా ఉన్నాయి కదా అనిపించేలాగా ఉన్నాయి చాలా ఫోన్స్ అయితే. 24-25,000 రూపాయల బడ్జెట్లో మీకు స్నాప్డ్రాగన్ 8s Gen 3 వస్తుంది, మంచి కెమెరాలు వస్తున్నాయి, ఇలాంటివి రకరకాల ఫోన్లు ఉన్నాయి. బట్ వీళ్ళు స్టిల్ ఎందుకు ఈ రెడ్మీ నోట్ 14 సిరీస్ని ఇంకా కొంచెం పటిష్టంగా అంటే ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎందుకు అప్గ్రేడ్ చేయట్లేదు అనేది స్టిల్ ఎప్పటి నుంచో లాస్ట్ 3 years నుంచి ఉన్న క్వశ్చనే. మళ్ళీ ఈరోజు కూడా అదే క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అయిందనమాట. సో మీకేమనిపించింది అసలు యాక్చువల్గా రెడ్మీ నోట్ 14 అలాగే రెడ్మీ నోట్ సిరీస్లో ఉన్న లెగసీ రోజుకి ప్రతి దశలోనూ తగ్గుతూ వస్తుంది కదా, దానికి మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్లో రాయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి. రియల్మీ వాళ్ళు ఈరోజు రెడ్మీ నోట్ 14 సిరీస్ లాంచ్ ఈవెంట్కి ఒక 1 hour బిఫోరు వీళ్ళ నుంచి రాబోతున్న నెక్స్ట్ జనరేషన్ నెంబర్ సిరీస్ ఫోను రియల్మీ 14 ప్రో సిరీస్ని టీచ్ చేశారు వీళ్ళు. ఈ మంత్లోనే మనం దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేదంటే జనవరి 1st వీక్లో దీన్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మోస్ట్ ప్రాబబ్లీ వీళ్ళకి అసలే వీళ్ళు చక్కెర ప్రేమికులు కాబట్టి కొంచెం ముందుగానే దూకే అవకాశం అయితే ఉంటుందన్నమాట. నాకు తెలిసి ఈ మంత్ ఎండింగ్లోనే మనం దీన్ని చూసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. బట్ ఈసారి రియల్మీ 14 ప్రో సిరీస్లో స్నాప్డ్రాగన్ 7s Gen 3 ప్రాసెసర్ అలాగే టెలిఫోటో లెన్స్ని వీళ్ళు హైలైట్ చేస్తున్నారు. నాకు తెలిసి ఇక్కడ వీళ్ళకి మంచి టఫ్ కాంపిటీటర్నే చెప్పాలి. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్లు వాడతారు, మంచి కెమెరాలు ఉంటాయి, సమ్వాట్ బెటర్ కెమెరాస్ ఉంటాయి, సమ్వాట్ బెటర్ యూఏ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. చూద్దాం మరి వీళ్ళు ఎలా తీసుకొస్తారు, వీళ్ళ ప్రైజింగ్ ఎలా ఉంటుంది అనేది సోన్ మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి గూగుల్ నుంచి ఒక మంచి గుడ్ న్యూస్ ఏంటంటే గూగుల్ వాళ్ళు వీళ్ళ పాత మొబైల్స్కి ఇంకొక 2 సంవత్సరాలు సాఫ్ట్వేర్ అప్గ్రేడ్స్ని కూడా వీళ్ళు అనౌన్స్ చేశారు. ఇది చాలా మంచి విషయం. ఎవరైతే పిక్సెల్ 6 సిరీస్ వాడుతున్నారో, ఎవరైతే పిక్సెల్ 7 సిరీస్ వాడుతున్నారో వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఆ 2 ఫోన్స్కి మీకు 3 సంవత్సరాల పాటు పాలసీని ఏమో అనౌన్స్ చేశారు. బట్ ఇప్పుడు ఇంకొక 2 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేస్తున్నట్టు కూడా ఈరోజు వీళ్ళు ఒక క్లారిటీ ఇచ్చారు. అంటే వీళ్ళకి 5 అప్డేట్స్ వస్తాయి అనమాట. సో వెరీ ఇంట్రెస్టింగ్. 5 Android అప్గ్రేడ్స్ అనేవి మీకు వస్తాయి. సో ఎవరైతే పిక్సెల్ 6 సిరీస్ అలాగే పిక్సెల్ 7 సిరీస్ వాడుతున్నారో ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఇది ఒక మంచి గుడ్ న్యూస్. నెక్స్ట్ మనకి వన్ ప్లస్ నుంచి కూడా ఒక మంచి గుడ్ న్యూస్ ఉంది. రీసెంట్గా అంటే దాదాపు ఒక 2 సంవత్సరాల నుంచి వన్ ప్లస్లో ఉన్న మేజర్ ప్రాబ్లం గ్రీన్ లైన్ ఇష్యూస్, చాలా రకాల మోడల్స్ ఎఫెక్ట్ అయినాయి కదా. సో వీళ్ళు లైఫ్ టైం వారంటీని అనౌన్స్ చేశారు. ఇది చాలా పెద్ద మూవ్ అనే చెప్పాలి. మిగతా బ్రాండ్లలో కూడా ఉన్నాయి, నాట్ ఓన్లీ వన్ ప్లస్. ఇక్కడ వన్ ప్లస్కి క్వాంటిటీ ఎక్కువ ఉంది, మిగతా బ్రాండ్లలో కూడా ఉన్నాయి కానీ గ్రీన్ లైన్స్ ఈవెన్ ఐఫోన్స్లో కూడా ఉన్నాయి. బట్ ఏంటంటే మీకు
వాళ్ళ క్వాంటిటీతో కంపేర్ చేసుకుంటే వీళ్ళ క్వాంటిటీ ఎక్కువ ఉంది అండ్ వీళ్ళకి కేసెస్ ఎక్కువ ఉన్నాయి అనమాట. ఇక అండ్ ట్విట్టర్లో కూడా వీళ్ళ ఫోన్స్ గురించి ఎక్కువ డిస్కషన్ కూడా ఉంది కాబట్టి గ్రీన్ లైన్ అంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చే బ్రాండ్ OnePlus లాగా మారిపోయింది. సో ఎనీవేస్ వీళ్ళైతే లైఫ్ టైం వారంటీని అనౌన్స్ చేస్తున్నారు. ఒక ప్రాపర్ బిల్ ఉండాలి, అలాగే ఫిజికల్ డ్యామేజ్ లేకుండా ఉంటే వీళ్ళు స్క్రీన్ రీప్లేస్మెంట్ అయితే చేస్తారట లైఫ్ టైమ్గా. సో ఇది మంచి అప్డేట్ అనేది చెప్పాలి. మిగతా బ్రాండ్లు కూడా ఇలాంటి ఒక మంచి మూమెంట్ని తీసుకొస్తే బాగుంటుంది అనేది నా పాయింట్. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్లో మాత్రం రాయటం మర్చిపోవద్దు. నెక్స్ట్ మనకి జియో నుంచి ఒక మంచి అప్డేట్ ఏంటంటే యాక్చువల్గా ఇది ట్రాయ్ వాళ్ళు తీసుకొచ్చిన అప్డేట్. నేను ఆల్రెడీ ఒక రీల్ కూడా చేశాను, షార్ట్ వీడియో కూడా పెట్టాను మీకు. ట్రాయ్ వాళ్ళు December 1, 2024 నుంచి ఇంకా స్పామ్ కాల్స్ని తగ్గించాలి అంటే ఇంకా ఎక్కువగా పటిష్టం చేయాలని చెప్పి ఒక అప్డేట్ని తీసుకొచ్చింది. దాంట్లో భాగంగా జియో వాళ్ళు కూడా దీనికి సంబంధించిన అప్డేట్ని చేశారు. ఇంతకుముందున్న సెట్టింగ్సే ఇంకొంచెం బెటర్గా వీళ్ళు అప్డేట్ చేశారనమాట. ఇంకా స్పామ్ కాల్స్ తగ్గే అవకాశం ఇంకొంచెం బెటర్గా ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు. ఆల్రెడీ నేను ఒక రీల్ చేశాను, అది ఎలా సెట్టింగ్స్ చేసుకోవాలనేది ఆ వీడియో ఫస్ట్ కామెంట్లోను వీలైతే ఫస్ట్ డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేస్తాను. దాని చూడండి మీకు ఒక ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ నాకు నథింగ్ నుంచి ఒక చేదు అనుభవం ఏంటంటే ఈరోజు ఇది ఫస్ట్ ఫోన్ అనమాట. నథింగ్లో నేను చూసినంత వరకు ఇదే ఫస్ట్ ఫోను ఒక ఎక్స్ప్లోడ్ అవడం అనేది. సో ఇది కూడా చాలా దారుణంగా ఒక పర్సన్ చనిపోయే రేంజ్లో ఎక్స్ప్లోడ్ అవడం అంటే ఇది చాలా పెద్ద విషయం అనే చెప్పాలి. సో ఇంతవరకు నథింగ్ వాళ్ళు దీని మీద ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు, దానికి సంబంధించిన కేస్ స్టడీ కూడా వీళ్ళు ఏమీ అనౌన్స్ చేయలేదు. కానీ బట్ స్టిల్ ఇది ఒక చాలా బాధాకరమైన విషయం. మహారాష్ట్రలో జరిగింది ఇది. ఒక పర్సన్ బైక్ మీద వెళ్తున్నప్పుడు CMF ఫోన్ 1 అనేది 1 month బ్యాకే కొనుక్కున్నాడట అతను, ఆరెంజ్ కలర్ ఫోను. సో అది సడన్గా బ్లాస్ట్ అవడంతో బైక్ కంట్రోల్ తప్పి ఆయన పడిపోవటం, ఆ బ్లాస్ట్ ఎఫెక్ట్ కింద పడిపోయిన ఎఫెక్ట్తో ఆయన చనిపోయాడంట కూడా. సో ఇది కొంచెం బాధాకరమైన విషయమే. ఫోన్స్ ఇంకా కొంచెం బెటర్ సెక్యూరిటీతో అండ్ వీటికి సంబంధించిన కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ అనేవి తీసుకురావాలి యాక్చువల్గా. సో ఎనీవేస్ ఇది ఒక బాధాకరమైన విషయం అనమాట. సో నథింగ్ నుంచి ఫస్ట్ కేసు ఇది నేను చూడటం కూడా. సో మీకు ఇలాంటి కేసెస్ ఎక్కడ కనిపించడం లేదు కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ మనకి సామ్సంగ్ సంబంధించి సామ్సంగ్ గెలాక్సీ S25 ఫ్యామిలీలో అల్ట్రా ఉంటుంది కదా, దీనికి సంబంధించిన ఫ్రంట్ డిజైన్ ఈరోజు ఆన్లైన్లో కనిపిస్తుంది. ఫ్లాట్ డిస్ప్లేతో వస్తుంది మళ్ళీ వన్స్ అగైన్. అండ్ చూడటానికి చాలా స్టైలిష్గా ఉంది, కాకపోతే ఇది చాలా పెద్దగా ఉంటుంది ఫోను. అల్ట్రా వాడే వాళ్ళకి అర్థమవుతుంది, చాలా పెద్దగా ఉంటుంది ఫోను. అండ్ పెన్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఇంకొంచెం పొడుగ్గానే ఉంటుంది అనమాట. ఇది ఇక్కడ మీ స్క్రీన్ మీద చూస్తుంది S25 అల్ట్రా అట. నెక్స్ట్ మనకి ఫ్లిప్కార్ట్ రోజుకి కొత్త దందాలు మొదలు పెడుతూనే ఉంది. అండ్ ఇంకొక కొత్త దందా మొదలైంది. క్యాన్సిలేషన్ మీరు చేశారనుకోండి ₹20 ఛార్జ్ చేస్తారట. దీనికి ఎందుకు అంటే మీ ఆర్డర్ని ప్రాసెస్ చేసినందుకు అండ్ ఎవరైతే ఎంప్లాయీస్ దాని కింద బ్యాక్ సైడ్లో వర్క్ చేస్తున్నారో అండ్ సెల్లర్కి మేము ఆల్రెడీ వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్ తీసుకొని మళ్ళీ క్యాన్సిలేట్ చేయడం వల్ల మాకు వచ్చే లాసు ఇవన్నీ మేము వాళ్ళకి కాంపన్సేషన్ ఇవ్వడం కానీ ఇవన్నీ కలుపుకొని ఛార్జెస్ అనేవి వ్యారీ అవుతూ ఉంటుంది అనమాట. బేస్ మీకు ₹20 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఒకవేళ మీరు ప్రొడక్ట్ ఆర్డర్ చేస్తారు, సడన్గా మాకు వద్దు అని చెప్పి క్యాన్సిల్ చేస్తే మాత్రం మీకు ఒక ₹20 వేస్తారనమాట. బ్యాండ్ బాజా భారత్. సో గుర్తుపెట్టుకోండి. ఇక ఈరోజు యాప్ ఆఫ్ ది డేలో మీకు ఒక మంచి అప్లికేషన్ ఉంది, బ్రెయిన్ గేమ్ అంటే ఇది ₹520 ఈరోజు ఫ్రీగా ఉంది. మీ బ్రెయిన్ కొంచెం పదును పెట్టే గేమ్ అంట. ఒక లుక్ అయితే వేయండి, ఆఫ్లైన్ గేమ్, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుంది. అండ్ ఈరోజు నేను మీకు Redmi Note 14 Proకి సంబంధించిన నా హానెస్ట్ ఒపీనియన్ షేర్ చేసిన ఒకసారి చెక్ చేయండి. వీలైతే ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ దీనికి సంబంధించిన ఎడిటింగ్ కూడా చాలా కొత్తగా 1 week టైం దొరికింది కాబట్టి ఇంకొంచెం బెటర్గా చేసాము. ఒకసారి చూడండి, మీకు ఎలా అనిపించిందో దాని ఫీడ్బ్యాక్ కూడా కింద కామెంట్లో మాత్రం మర్చిపోవద్దు. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.